హలో యస్, ఈరోజు ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాము. చరిత్రను మర్చిపోయిన దేశం కానీ, పూర్వీకులు మర్చిపోయిన గృహం కానీ, తన పూర్వపు పనులను మర్చిపోయిన మనిషి కానీ చెడిపోక తప్పదు, ఖచ్చితంగా చెడిపోతారు. అదేవిధంగా మనము భారతీయులు అయి ఉండి మన చరిత్రను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మన దేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. ఎంతోమంది అంటే ఎంతోమంది, లెక్కలేనంతమంది మహానుభావులకు పుట్టినిల్లు మన భారతదేశం. ఆ తల్లి భరతమాత కడుపార ఎంతోమంది మహానుభావుల్ని కన్నది. శంకర భగవత్పాదుల వారు ఈ దేశంలో జన్మించిన ఒక గొప్ప మహానుభావుడు. శంకర సాక్షాత్ అంటారు. అంటే కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా జన్మించి ఎన్నో అవైదిక మతాలను ఖండించి ఆయన తూర్పున గోవర్ధన పీఠాన్ని, దక్షిణాన శ్రీ శృంగగిరి శారదా పీఠాన్ని, పడమరన ద్వారకలో కాళీపీఠాన్ని, ఉత్తరాన బద్రికాశ్రమంలో జ్యోతిర్పీఠాన్ని, 4 పీఠాలను 4 వేదాలకు ప్రతీకగా ఆయన స్థాపించి ఈ భారతదేశ వాంగ్మయాన్ని కాపాడడానికి ఎనలేని కృషి చేశారు. గోవర్ధన పీఠము ఋగ్వేదానికి ప్రతీక, శృంగగిరి శారదా పీఠము యజుర్వేదానికి ప్రతీక, ద్వారకా పీఠము సామవేదానికి ప్రతీక, జ్యోతిర్మఠము బద్రికాశ్రమం జ్యోతిర్మఠము అథర్వవేదానికి ప్రతీక. ఇలా ఆయన ఈ 4 పీఠాలని స్థాపించి వైదిక మతాన్ని తిరిగి పునరుద్ధరింపచేశాడు. అప్పట్లో ఈ శైవ, వైష్ణవ, శాక్తేయ, శౌర, గణాపత్య, కాపాల ఇత్యాది మతాల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండేది. ఆ మతాల్ని వారిలో వారు కొట్లాడుకుంటూ ఆర్ష ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉండేవారు. ఇలా కాదు, ఇలా ఉంటే మనకు తగువులు ఉంటే మనము పతనము కాక తప్పదు అని ఆ మహానుభావుడు ద్రష్ట అయి ఆయన షణ్మతాల్ని స్థాపించి ఆ షణ్మతాలను మన ప్రతి ఇంట్లో కూడా ఆయన ప్రవేశింపచేసి ఆయన ఒక పీఠ పూజని స్థాపించారు. ప్రతి ఇంట్లో కూడా ఆ షణ్మతాలకు సంబంధించి ఏ దేవుడు ప్రధానమైతే విష్ణువును పూజిస్తే విష్ణువు మన మధ్యలో పెట్టి మిగిలిన దేవుళ్ళందరినీ చుట్టూ పెట్టి పూజించే సాంప్రదాయం ఇప్పటికీ మన ఇంట్లో కనపడుతూనే ఉంది. అటువంటి షణ్మతా స్థాపనాచార్య శ్రీ శంకర భగవత్పాదుల వారు. ఆయన్ని మనము ఎంత మనము ఆయన్ని ప్రార్థించిన తర్వాత ఆయన చేసిన కృషికి మనం రుణం తీర్చుకోలేము. అటువంటి శంకర భగవత్పాదుల వారిని తలుచుకోవడము, ఆయన్ని జపం చేసుకోవడము, ఆయన యొక్క పాజిటివిటీని మనం కూడా తీసుకోవడము అనేది భారతీయులుగా పుట్టినందుకు మనకు ఎంతో అవసరము. తిరిగి ఈ భారతదేశ గడ్డ మీద అలాంటి మహానుభావులు పుట్టి తీరాలి అని ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.